దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. సహజంగా మనకి బాధలు ఎప్పుడొస్తాయండి? దేవుడు చెప్పిన మాటను కాదని మన స్వచిత్తం చేయడం వలన, లేకపోతే మనకేవో ఆశలు, ఆ ఆశలు తీరలేదనే బాధ. ఏదైనా కానివ్వండి, ఏదైనా మనకి బాధ సంభవించినప్పుడు, నా మాట వినలేదు కదా, నేను చెప్పినట్లు చేయలేదు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు బాధపడితే నేను మాత్రం ఎందుకు చూడాలి అని దేవుడు అనడం లేదండి. మన బాధని ఆయన తృణీకరించట్లేదు, ఆయన ముఖాన్ని మనకు దాచట్లేదు. మనం మొరపెడితే ఆయన ఆలకించేవాడిగా ఉంటున్నాడు, మన బాధను తీసివేసేవాడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప మనసండి దేవుడిది. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన వద్దు అని చెప్పిన పనిని పదే పదే చేస్తూ ఆయన్ని మరలా మరలా బాధ పెట్టేవారంగా ఉంటున్నాం. అలా కాక దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని కోరుకుంటూ వందనాలు.